ఓం నమో భగవతే వాసుదేవాయ. మోక్ష భక్తి ఛానల్కి స్వాగతం. మిత్రులారా, మనం గత కొన్ని రోజులుగా పనులను యజ్ఞంలా చేయటం, ప్రకృతితోనూ సమాజంతోనూ పరస్పర సహకారంతో జీవించటం గురించి ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. అయితే ఈ సృష్టి మనకు ఇస్తున్న ప్రతిదానికి బదులుగా మనం ఏమిస్తున్నాం? మనకన్నీ దక్కుతున్నాయి కదా అని కేవలం మన కోసమే అన్ని దాచుకుంటే అది ఏమవుతుంది? ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం నుండి శ్రీకృష్ణ పరమాత్మ మనందరి గుండెలను కదిలించే ఒక అత్యంత కఠినమైన, కళ్ళు తెరిపించే సత్యాన్ని బోధిస్తున్నారు. శ్రీకృష్ణుడు ఈ విధంగా హెచ్చరిస్తున్నారు: ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తానప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః. ఈ శ్లోక అర్థం ఏమిటంటే, నిస్వార్థమైన యజ్ఞముల చేత ప్రీతి చెందిన దేవతలు అనగా ప్రకృతి శక్తులు మన జీవిత నిర్వహణకు అవసరమైన సమస్త భోగభాగ్యాలను ప్రసాదిస్తాయి. కానీ అలా ప్రకృతి మరియు సమాజం నుండి తమకు లభించిన దానిని తిరిగి ఇతరులకు నివేదించకుండా లేదా సహాయపడకుండా కేవలం తామే స్వార్థంగా అనుభవించేవారు నిజానికి ఈ లోకంలో దొంగలతో సమానులు. ఈ శ్లోకంలోని పరమార్థాన్ని మన దైనందిన జీవితంలో ఒక చక్కటి ఉదాహరణతో పరిశీలిద్దాం. మనింట్లో ఒక మంచి పండుగ వచ్చింది అనుకుందాం. ఎన్నో రకాల వంటలు తయారు చేస్తాం. ఒంటరిగా కూర్చొని ఆ వంటలన్నీ మన ఒక్కరి కోసమే దాచుకొని తింటే మనకు తృప్తి దొరుకుతుందా? లేదు కదా. ముందుగా దేవుడికి నైవేద్యం పెడతాం. ఆ తరువాత ఇరుగు పొరుగు వారికి, అతిథులకు పెట్టి ఆనందిస్తాం. అలా పంచుకొని తినటంలోనే అసలైన ఆనందం ఉంటుంది. కానీ ఈ సమాజంలో చాలామంది తాము సంపాదించిన సంపదంతా నా ఒక్కడి చెమట ఫలితమే అని భావిస్తారు. ప్రకృతి మనకు గాలిస్తోంది, నీరిస్తోంది, అన్నమిస్తోంది. మరి ఆ ప్రకృతికి, మన చుట్టూ ఉన్న ఆకలితో ఉన్న తోటి మనుషులకు మనం ఏమిస్తున్నాం? కేవలం నాకే కావాలి అని అన్నీ దాచుకోవటం, ఇతరులకు సహాయం చేయకపోవటం అనేది ఒక రకమైన దొంగతనమే అని గీత చెబుతోంది. సరే, మరి ఈ స్వార్థం నుండి మనం ఎలా బయటపడాలి? మన జీవితంలో మనం సంపాదించే సంపదలో, మనకు దక్కే సుఖాలలో కొంతైనా నలుగురితో పంచుకునే గుణాన్ని అలవర్చుకోవాలి. ఆఫీసులో మీకొక మంచి అవకాశం వస్తే తోటి ఉద్యోగులకు సహాయం చేయటం, మీ ఇంటికి ఎవరైనా ఆకలితో వస్తే 4 ముద్దలు పెట్టడం, చెట్లను, నీటిని సంరక్షించటం, ఇవన్నీ మనం ప్రకృతికి మరియు సమాజానికి తిరిగి ఇచ్చే రుణాలు. ఎప్పుడైతే మీరు ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకొని సహాయం చేస్తారో అప్పుడు మీరు అనుభవించే ప్రతి సుఖం పవిత్రంగా మారుతుంది. స్వార్థంతో కూడిన భోగం ఎప్పుడూ అశాంతినే ఇస్తుంది. పంచుకునే త్యాగమే మనకు నిజమైన ప్రశాంతతనిస్తుంది. మిత్రులారా, భగవద్గీత మనకు నేర్పుతున్న ఈ పంచుకునే గుణం, కృతజ్ఞతాభావం మన జీవితానికి ఒక అద్భుతమైన అర్థాన్ని ఇస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. మనం పొందే ప్రతి దానికి కృతజ్ఞతగా ఉంటూ తోటివారికి సహాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు. రేపు మనం కర్మయోగంలో మరిన్ని సరికొత్త అద్భుతమైన సత్యాలను తెలుసుకోవటానికి రాబోతున్నాం. ఆ అమూల్యమైన జ్ఞాన సంపదను మీరు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటల చిహ్నాన్ని నొక్కటం అస్సలు మర్చిపోకండి. ఈరోజు మీరు ఈ శ్లోకం ద్వారా మీ జీవితంలో ఏ మంచి అలవాటును ప్రారంభించబోతున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. మనమంతా కలిసి ఒక అర్థవంతమైన, ఆనందకరమైన జీవన మార్గాన్ని నిర్మిద్దాం. రేపు మళ్లీ సరికొత్త అంశంతో కలుద్దాం. అంతవరకు స్వార్థాన్ని వదిలి పంచుకుంటూ ఆనందంగా జీవించండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.